హాయ్ అండి, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాము. ఐరన్, కాల్షియం పుష్కలంగా దొరికే ఈ హెల్దీ అయిన ఈ పాలక్ పన్నీర్ కర్రీని సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఇలా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు పాలకూర వేసేసుకుందాము. పాలకూరని శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేసుకోవాలి. పాలకూర మనకి ఎక్కువగా ఏం ఉడకక్కర్లేదండి, కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికితే సరిపోతుంది. ఇందులో కాడలు కూడా మీరు తీయద్దండి, కాడలు కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కాడలు ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయిపోవాలి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లార్చుకోవాలి, కొంచెం కూడా వేడి లేకుండా బాగా చల్లారిపోవాలన్నమాట. పాలకూర మొత్తం బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ పాలకూరని మనము వాటర్ రాకుండా మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మొత్తాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, ఈ వాటర్ని పారబోయకండి, ఇవి మనకి కర్రీలోకి యూజ్ అవుతాయి. కొంచెం చెక్క, లవంగాలు, యాలుక్కాయ ఇట్లా ఇందులో వేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకుని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే కొద్దిగా 1 స్పూన్ అంతా బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి. అలానే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక్కసారి ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనము ఇలా మగ్గించేసుకుంటే సరిపోతుంది. టమాటా మొత్తం ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. అలానే ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ మొత్తం బాగా ఇలాగా ఫ్రై అవ్వాలి. ఈ మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం పాలకూరని కొంచెం ఉడికించేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఇలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్లో ఇలా 2 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే పాలకూరని సరిపోతుంది. బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా వాటర్ వేసాక ఇప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని మనం కర్రీలోకి వేసే ముందు ఇలా హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు పన్నీర్ని ఇలా ఉంచాలండి. అప్పుడే మనకి పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని మనము ఇలా హాట్ వాటర్లో నుంచి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకుందాం. పన్నీర్ వేసాక ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకుంటే మనకి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి తేలే వరకు ఇలా మూత పెట్టేసుకోవాలి, మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది కదా, ఇందులోకి కసూరి మేతి వేసుకోవాలి. బాగా ఇలా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాము. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించేసుకుంటే సరిపోతుంది. టేస్టీ అయిన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.